శ్రీ సత్య జిల్లా ధర్మవరం పట్టణంలో రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు ధర్మవరంలో పర్యటించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాలతో ఆర్ఎన్బి బంగ్లాలో సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై ఈ నెల 14వ తారీఖు కలెక్టరేట్కి వెళుతుంటే ర్యాలీని మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి డీఎస్పీకి వారికి పర్మిషన్ ఇవ్వద్దని ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లాయప్ప తెలిపారు. డీఎస్పీ రకరకాలుగా కారణాలు చెప్పి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ గొంతు నొక్కాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కుల సంఘాలు ప్రతిపక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కొల్లాయప్ప హెచ్చరించారు. ఇది ఎంత పెద్ద సమస్యను ఒకసారి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. మేము ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని కుల సంఘాలన్నీ కలుపుకొని ఈ యొక్క చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉంటే మేమేమన్నా ఉగ్రవాదులమా లేకపోతే టెర్రరిస్టులమా? ఎందుకు మాకు ఈ విధమైన కక్షలు తీసుకొని ఈ విధమైన నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. సరే, ఎలాగో మీకు రఘునాథ్ రెడ్డి గారు, సార్ మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంది, లేదని చెప్పలేదు. మా ఈ విధమైన క్రోడీకరించుకొని కేవలం ఆదినారాయణ యాదవ్ మీ అంశానికి సంబంధించి మాట్లాడితే భూముల విషయం మాకు సంబంధం లేని అంశం అని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడారు. ఆదినారాయణ యాదవ్కి మీకు భూ సమస్యలు ఉంటే ఏమైనా తెలుసుకోండి, కానీ మేము మాట్లాడుతుంది ఏమంటే ఆలమూరుకు సంబంధించి ఎస్సీలు, బీసీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అక్కడ మీరు భూములు ఆడుకున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఒక వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీ టార్చర్ తట్టుకోలేక తనే చనిపోయినాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన మాట్లాడుతుంటే మీకు ఎందుకు భయం? పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సార్ చెప్పండి సార్, ఎందుకు భయం సార్ మీకు? మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతా ఉన్నాం, మా తప్పు కాదు, మేము కరెక్ట్ అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది చేయకోకుండా ప్రజల పట్ల ఏ విధంగా మీ పట్ల సానుభూతి కానీ, మంచి కానీ, చెడు కానీ ఉందో